ఒకవేళ మిమ్మల్ని అడవిలోనో ఎడారిలోనో లేదా నీళ్లల్లోనో ఒంటరిగా వదిలేస్తే ఏమవుతుంది? తినడానికి ఏమీ లేకుండా ఆకలి దప్పులతో ఉంటే ఏం జరుగుతుంది? బ్రెజిల్లో నివసించే 36 సంవత్సరాల ఒక పైలట్కి అతను నడిపే ఫ్లైట్ క్రాష్ అయిన తర్వాత ఇలాంటిదే జరిగింది. అతను 1-2 రోజులు కాదు, 1 నెల రోజుల వరకు అడవిలోనే గడిపాడు. అసలు అతనికి ఏం జరిగింది అనే విషయాన్ని మనం ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఆసక్తికరంగా ఉండబోతోంది, అందుకని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరికెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. పైలట్ ఆంటోనియో సెనా విమానం నడపాలని చిన్నతనంలో కలలు కనేవాడు. కానీ చదువు పూర్తి చేయలేకపోవటం వల్ల అతను పెద్ద ఎయిర్లైన్ కంపెనీలో జాబ్ చేయలేకపోయాడు. అందుకని అతను ఒక లోకల్ ఎయిర్పోర్ట్లో చిన్న జాబ్ చేయాల్సి వచ్చింది. అయినా సరే తన జీవితంలో అతను సంతోషంగానే ఉన్నాడు. కానీ తొందరలోనే అది మారిపోయింది. ఈ ప్రమాదం ఆంటోనియో జన్మదినం 2 రోజులకు ముందు జరిగింది. అంటే 28 జనవరి 2021. ప్రతిరోజులాగే ఎయిర్పోర్టుకు వచ్చి ఫ్లైట్ని చెక్ చేసి అమెజాన్ నది దగ్గరలో ఉన్న అలంగాడ్ నుండి బయలుదేరాడు. అతను వెళ్లాల్సిన నగరం ఆల్మెరెన్. ఫ్లైట్లో చేరవేయాల్సిన సామాన్లు లోడ్ చేయబడి ఉన్నాయి. వాటిని తొందరగా 150 కిలోమీటర్ల దూరానికి చేరవేయాల్సి ఉంది. ఈ పని కోసం అతను సెస్నా 210 6 సీటర్ ఎయిర్ క్రాఫ్ట్ వాడుతూ ఉన్నాడు. అతను సగం దూరం వెళ్లగానే ఫ్లైట్ ఇంజన్లో ప్రాబ్లం ఉన్నట్టు తెలుసుకున్నాడు. ఆ తర్వాత కొంతసేపటికే ఇంజన్ పూర్తిగా ఆగిపోయింది. ఇప్పటి నుండే అస్సలు కథ మొదలైంది. ఇంజన్ ప్రాబ్లం ఉన్నట్టు తెలుసుకోగానే ఎన్నోసార్లు ఇంజన్ రీస్టార్ట్ చేయడానికి ప్రయత్నించాడు. అలా ఒకసారి అతను రీస్టార్ట్ చేయడానికి ఫ్లైట్ ఇంజన్ ఆఫ్ చేశాడు. ఇక అది తిరిగి స్టార్ట్ అవ్వలేదు. ఇక మెల్లమెల్లగా విమానం ఎత్తును కోల్పోతోంది. ఆ సమయంలో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఎక్కడో అక్కడ చేయాల్సి ఉంటుంది. ఒక పైలట్ ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోగలిగితేనే అతనికి లైసెన్స్ ఇస్తారు. అలాగే ఆంటోనియో కూడా ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేలా ట్రైనింగ్ ఇచ్చారు. ఆ సమయంలో విమానం అమెజాన్ అడవుల పైన ఉంది. అక్కడ చుట్టుపక్కల ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడానికి ఎలాంటి ప్లేసు దొరకలేదు. కాబట్టి ల్యాండింగ్ చేయడం అనేది అసంభవం. మెల్లమెల్లగా అతని విమానం అడవి మధ్యలోకి వెళ్తూ ఉంది. ఆంటోనియోకు తన చావు తన కళ్ల ముందే కనబడుతూ ఉంది. అతను తన చివరి మాటలు దేవుడితో చెప్పుకోసాగాడు. అయితే తన అదృష్టం బావుండి అతని దృష్టి కింద ఉన్న ఒక లోయ వైపు పడింది. ఇదొక 100 మీటర్ల వెడల్పు గల గుంత. ఇదే ఆంటోనియో ప్రాణాల్ని కాపాడింది. ఆంటోనియో ఆ లోయ వరకు తీసుకెళ్లడానికి తన శక్తినంతా ఉపయోగించాడు. కానీ అతను అక్కడికి వెళ్ళలేకపోయాడు. అయినా సరే అతని ప్రాణాలు మాత్రం కాపాడుకోగలిగాడు. కానీ అతని ఫ్లైట్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. అతనికి విమానంలో మంటలు చెలరేగాయని తెలియగానే విమానం భూమికి తగలడానికి కొంచెం ముందే అతను విమానంలో నుండి కిందకు దూకేశాడు. దానికి ముందే అతను విమానంలో నుండి ఒక బ్యాగ్ని బయటకు తీశాడు. అందులో కొన్ని అవసరమైన పేపర్లు ఉన్నాయి. అతను తొందరలో విమానంలో నుండి ఒక పెద్ద బ్రెడ్ ముక్క మాత్రమే తీయగలిగాడు. చూస్తూ ఉండగానే అతని విమానం మంటల్లో చిక్కుకుంది. దాన్ని చూసి అతను చాలా ఏడ్చాడు కూడా. అతను కాలుతున్న తన విమానాన్ని చూసి స్పృహ కోల్పోయాడు. అతను స్పృహలోకి రాగానే నిజమైన ప్రమాదం ముందుంది అని తనకు అర్థమైంది. అతను బ్రతకగలిగాడు. కానీ అది ఎప్పటి వరకు? ఇప్పుడు అతనికి 4 వైపులా 100 కిలోమీటర్లు విస్తరించిన అమెజాన్ దట్టమైన అడవి మాత్రమే తన కళ్ల ముందు కనబడుతోంది. ప్రపంచంలో వేలాది మంది ప్రాణాల్ని ప్రతి సంవత్సరం ఈ అడవి బలి తీసుకుంటుంది అని ఆంటోనియోకు తెలుసు. ఇది ఆలోచిస్తూ విమానంలో నుండి తీసిన బ్రెడ్ తినటం మొదలుపెట్టాడు. ఇక ముందు ఏం చెయ్యాలి అనేది అతనికి ఒక పెద్ద సమస్య. సమయం గడుస్తోంది. సూర్యుడు కూడా అస్తమిస్తున్నాడు. ఇక దట్టమైన అడవిలో ఈ రాత్రి ఎలా ఉంటుందో మీరు ఒకసారి ఆలోచించండి. అతను మొదట నిప్పు ఏర్పాటు చేసుకున్నాడు. అది కూడా తన బ్యాగ్లో ఉన్న కాగితాలతో. చాలా సర్వైవల్ సినిమాలు చూశాడు, కానీ అతను కూడా తన జీవితంలో నిజంగా ఇలా చేయాల్సి వస్తుందని అనుకోలేదు. అమెజాన్ అడవులు చాలా భయంకరమైనవి. రాత్రిపూట ఏదైనా క్రూర జంతువు వస్తుందేమోనన్న భయంతోనే సమయాన్ని గడుపుతూ ఉన్నాడు. విచిత్రమైన జంతువుల శబ్దాలు అతనికి వినబడుతూ ఉన్నాయి. అతను ఒంటరిగా లేడని అవి చెప్తూ ఉన్నాయి. రాత్రి మొత్తం కూర్చుని ఏదైనా జంతువు వస్తుందేమోనని భయంతో పడుకోలేదు. ఏదైనా శబ్దం వస్తే అది దేందై ఉంటుంది అని ప్రతి శబ్దాన్ని గుర్తుపట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. అతను చెట్లపైకి ఎక్కి పడుకోవడానికి ప్రయత్నించాడు. కానీ అది సినిమాల్లోనే సాధ్యమని అతనికి అర్థమైంది. అతని చుట్టుపక్కల పాములు తిరగడం కూడా చూశాడు. రాత్రంతా వాటిని గమనిస్తూనే గడిపాడు. తెల్లవారేసరికి అతను బాగా అలసిపోయాడు. సరిగ్గా నిలబడలేకపోయాడు. అందుకని ఉదయాన కొంతసేపు పడుకోవడానికి ప్రయత్నించాడు. మామూలుగా బాగా అలసిపోయి కొంతసేపు పడుకున్నా 1 గంట కూడా 1 నిమిషంలో అయిపోతుంది. అదేవిధంగా ఆంటోనియో కూడా పడుకుని మధ్యాహ్నం లేచాడు. అతను ఎవరికీ ఎందుకు ఫోన్ చేయలేదు అని మీలో చాలా మంది అనుకోవచ్చు. ఇప్పటి వరకు అడవుల్లో నెట్వర్క్ ప్రొవైడ్ చేసే కంపెనీ రాలేదని మనందరం అర్థం చేసుకోవాలి. ఒకవేళ ఉన్నా కూడా ఆంటోనియో ఫోన్ విమానంలోనే కాలిపోయింది.
ఆంటోనియో కళ్ళు తెరవగానే పళ్ల కోసం వెతకడం మొదలుపెట్టాడు. కానీ అతనికి టిఫిన్ చేయడానికి సరిపోయే పళ్ళు మాత్రం దొరకలేదు. అక్కడ విషయం ఆహారం లేకపోవడం కాదు, అతనికి కావలసిన ఆహారాన్ని అతను ఆ అడవిలో గుర్తుపట్టలేకపోతున్నాడు. అతనికి దేన్ని చూసినా విషపూరితంగానే అనిపిస్తున్నాయి. అది కూడా నిజమే కదా, ఎందుకంటే అడవిలో మనం ఏదైనా తొందరపడి తినలేం. చిన్న తప్పు కూడా ప్రాణాల్ని తీసేస్తుంది. దృఢంగా ఉండే ఆంటోనియోకి మొదటి రోజే బరువు తగ్గుతున్నాననే భావన కలిగింది. అతనికి శరీరం మీద ఉన్న గాయాల వల్ల ఆహారాన్ని వెతకడం కూడా కష్టమైంది. ఏదైనా అద్భుతం జరుగుతుందేమోనని అతను వేచి చూస్తున్నాడు. తన ఇంట్లోని వారు తన్ను వెతకడం ప్రారంభించి ఉంటారని అనుకున్నాడు. తన కోసం రెస్క్యూ మిషన్ కూడా మొదలు పెట్టారా లేదా అనే విషయం అతనికి తెలియదు. అలా 2 రోజులు జరిగిన తర్వాత అతని విమానం మంటలు ఆరిపోయాయి. అతను ఆ శిథిలాలతోనే ఒక షెల్టర్ ఏర్పాటు చేసుకున్నాడు. అతను తన విమానం వెనుక భాగంతో హాయిగా ఉండేలా ఏర్పాటు చేసుకున్నాడు. రెస్క్యూ మిషన్ అతన్ని వెతకలేకపోతే ఈ పళ్లతో కొన్ని రోజులు మాత్రమే జీవించి ఉండగలడని అతనికి తెలుసు. అతను మొదటి 3 రోజులు రెస్క్యూ టీం కోసం ఎదురు చూశాడు. పైనుండి వెళ్తున్న ప్రతి విమానానికి సైగ చేశాడు. కానీ ఏ విమానం కూడా అతని కోసం వచ్చింది కాదు. కానీ అతని కోసం రెస్క్యూ టీం పని మొదలుపెట్టింది. ఈ దట్టమైన అమెజాన్ అడవుల్లో ఒక మనిషిని వెతకడం అనేది చాలా కష్టం. కారణం అడవి మాత్రమే కాదు, అక్కడి వాతావరణం కూడా. 3 రోజుల పాటు ఎదురు చూసిన తర్వాత తన కోసం ఎవ్వరూ రావటం లేదని అతనికి అర్థమైంది. అందుకని అతనే స్వయంగా అమెజాన్ నది వైపు వెళ్లాలని అనుకున్నాడు. అడవిలో బ్రతికి ఉండడానికి అన్నిటికంటే మంచి పద్ధతి అడవిలో ఉన్న నదిని గాని కాలువను గాని వెతికి అది ప్రవహిస్తున్న దిశలో వెళ్ళాలి. అలా చేస్తే ఎవరో ఒకరు తప్పక కలుస్తారు. ఆంటోనియో అడవిలో ఒంటరిగా 7 రోజుల వరకు నడవటం వల్ల అతని పరిస్థితి చెడిపోయింది. అతనికి నిలబడ్డానికి కూడా బలం లేదు. అతని కష్టానికి ఫలితంగా అమెజాన్ నది వైపు వెళ్లడానికి నేరుగా ఉన్న ఒక దారి కనిపించింది. అతను నేరుగా ఉన్న ఆ దారి వెంట ముందుకు వెళ్లసాగాడు. అతను వెళుతున్న దారి ఎవరో మనుషులు చేసింది కాదు, అది చేసింది అక్కడ ఉన్న క్రూరమైన జంతువులు. ఎందుకంటే ఆ ప్రాంతంలో మనుషులు ఎవ్వరూ ఆంటోనియో కంటే ముందు అడుగు పెట్టనే లేదు. ఈ దారిలో అతనికి క్రూరమైన జంతువులు కనపడేవి. వాటిని చూసి తరచుగా భయపడి బ్రతికి ఉంటానన్న ఆశను కూడా వదిలేసుకున్నాడు. ప్రతి రాత్రి కొత్తగా షెల్టర్ ఏర్పాటు చేసుకోవడానికి అక్కడ ఉన్న గడ్డిని తనపై కప్పుకుని పడుకునేవాడు. ప్రతి రాత్రి పడుకునే ముందు అదే అతని చివరి రాత్రి అని అనుకుని పడుకునేవాడు. ప్రతిరోజు సూర్యుడు ఉదయించగానే అతను ముందుకు వెళ్లేవాడు. ఒక సమయంలో అడవి అతనికి ఇల్లులా మారిపోయింది. కొన్ని రోజుల తర్వాత అతను భయం అంటే ఏంటో మర్చిపోయాడు. బహుశా అతను తన మతి స్థిమితం కోల్పోతున్నాడేమో. అతను నడుస్తూ తనలో తానే మాట్లాడుకుంటూ తనకు కనిపించిన ప్రతి చెట్టుకి పేర్లు పెడుతున్నాడు. సమయం గడిచే కొద్దీ అతనికి చావు అంటే కూడా భయం పోయింది. నడుస్తున్నప్పుడు దారిలో కనబడ్డ చిన్న చిన్న పురుగుల్ని, కీటకాల్ని తీసుకొని తిన్నాడు. అతను ముందుకు వెళ్లడం మాత్రం ఆపలేదు. ఆంటోనియో ఆ అడవిలో నుండి బయటపడతానన్న ఆశను వదులుకున్నాడు. అతనికి ఇంటికి వెళ్లాలన్న ఆశ కూడా లేదు. కానీ తర్వాత రోజు అతను కొంచెం దూరం ముందుకు వెళ్లగానే నది ప్రవహిస్తున్న శబ్దం వినపడింది. అప్పుడు అతనికి బ్రతికి ఉంటానన్న నమ్మకం తిరిగి ఏర్పడింది. తన శక్తినంతా కూడా తీసుకుని నది దగ్గరికి చేరుకున్నాడు. నదిని చూసిన తర్వాత అతని సంతోషం అంతా ఇంతా కాదు. అతను అలాంటి సంతోషాన్ని ఇంతకుముందు ఎప్పుడూ అనుభవించలేదు. అతను మెల్లమెల్లగా నది ఒడ్డున నది ప్రవహిస్తున్న దిశలో ముందుకు వెళ్లసాగాడు. అతను మధ్యాహ్నం నది ఒడ్డున పడుకుని ఉండగా అడవిలో ఉండే ఒక నట్ కలెక్టర్స్ అతను ఉన్న దారుణమైన పరిస్థితిని చూశారు. అతని దగ్గరకు వెళ్లారు. అతనితో మాట్లాడారు. అతనికి జరిగిన ప్రమాదం గురించి తెలుసుకుని వెంటనే రెస్క్యూ టీంకి ఫోన్ చేశారు. నట్ కలెక్టర్స్ అతన్ని చూసినప్పుడు వాళ్ల కళ్లను వాళ్లు నమ్మలేకపోయారు. ఎందుకంటే ఆంటోనియో పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే చాలా బలహీనంతో తన ఎముకలు కూడా బయటకొచ్చాయి. అతని శరీరం మీద గాయాల వల్ల అతని శరీరం మొత్తం ఎర్రగా మారిపోయింది. అమెజాన్ లాంటి ప్రాణాంతక అడవిలో ఎలాంటి సహాయం లేకుండా, ఎలాంటి ఆహార పానీయాలు కూడా లేకుండా 1 రోజులు బ్రతికి ఉండడం అనేది అసాధ్యమని ప్రతి ఒక్కరూ చెప్పారు. అక్కడ అడుగడుగున విషసర్పాలున్నాయి. ఒకవేళ వాటి నుంచి తప్పించుకున్నా అక్కడ ఎలుగుబంటి, చిరుత, పులి లాంటివి తప్పక వేటాడతాయి. కానీ వీటన్నింటి నుంచి తప్పించుకుని ఆంటోనియో వచ్చాడు. అతను నట్ కలెక్టర్స్ నుంచి సహాయం పొంది దగ్గరలో ఉన్న హాస్పిటల్లో చేరాడు. అతని ఆరోగ్యం చాలా పాడైపోయింది. ఒకవేళ ఈ వ్యక్తి ఇంకో 2 రోజులు ఇలాగే ఉంటే ఖచ్చితంగా అక్కడే స్పృహ కోల్పోయి పడిపోయేవాడు. తిరిగి వెనక్కి వచ్చేవాడు కాదని డాక్టర్లు చెప్పారు. డాక్టర్ల సమక్షంలో కూడా ఆంటోనియో తరచుగా స్పృహ కోల్పోయేవాడు. హాస్పిటల్లో 2 రోజులున్న తర్వాత అతని పరిస్థితి కొంచెం మెరుగుపడింది. డాక్టర్ల ద్వారా అతను ఆ రోజు తేదీ ఎంతో తెలుసుకున్నాక ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే ఆ రోజు తేదీ మార్చ్ 6. అంటే ఈ వ్యక్తి ప్రాణాంతక అడవిలో 36 రోజులు అసంభవమైన పద్ధతిలో గడిపాడు. అతని దగ్గర బ్రతికి ఉండడానికి కావలసిన సామాన్లు, ఆహారం ఎలాంటివి లేకుండా 36 రోజులు బ్రతికి ఉన్నాడు.
యాంటోనియోను 2 వారాల పాటు అమెజాన్ అడవుల్లో వెతికామని యాంటోనియో తండ్రి చెప్పాడు. చాలా వరకు వెతికిన తర్వాత రెస్క్యూ టీం కూడా ఇప్పుడు యాంటోనియో ఎలాంటి పరిస్థితుల్లో కూడా తిరిగి రాలేడని చెప్పారు. కానీ యాంటోనియో అదృష్టం వేరేలా రాసి ఉంది. యాంటోనియో ఆ ప్రమాదం నుంచి ఇంకా బయటకు రాలేదు. కానీ అతని ఆరోగ్యం బాగు చేయడానికి డాక్టర్లు అతన్ని గమనిస్తూనే ఉన్నారు. ఆ 36 రోజుల్లో యాంటోనియో బరువు 32 కేజీల వరకు తగ్గింది. ఒక లావుగా ఉన్న వ్యక్తి అగ్గిపుల్లలా మారి అడవి నుండి బయటకొచ్చాడు. అతను తన పనిలోకి తిరిగొచ్చాడు. అతను బ్రతికి ఉండడానికి అతని కుటుంబ సభ్యుల ప్రేమే కారణమని, వాళ్లను కలుస్తానని నమ్మకమే తన్ను బ్రతికించిందని యాంటోనియో చెప్తున్నాడు. అతను మొదటిసారి తన కుటుంబ సభ్యుల్ని కలిసినప్పుడు ఆ సన్నివేశాన్ని టీవీ ఛానల్స్ అన్ని ప్రపంచమంతటా చూపించాయి. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.